రఘునాథ్పూర్కి చెందిన నలుగురితో మాట్లాడాను. వాళ్ళు వచ్చి సరెండర్ అవుతామని చెప్తున్నారు, కానీ డబ్బు ఎక్కువ ఆశిస్తున్నారు. ఎంత? 25. నీకెవరు పిచ్చి పట్టిందా? వాళ్ళు 3 ఏళ్లు జైల్లో ఉంటారు. వాళ్ళేమి ఉరి తీసేయరు. దొంగతనానికి వెళ్తే ఆ పిల్ల అడ్డుపడింది, అందుకే చంపేశామంటారు. అది ఊహించిన సంఘటన కాబట్టి కేసు క్లోజ్ అయిపోతుంది, అంతే. మరి 302 సెక్షన్ మర్డర్ కేసు ఖచ్చితంగా వస్తుంది. సరే సరే సరే, 20తో ముగించేసాయి. ఇంక ఏ గొడవలు వద్దు, క్లోజ్ ద చాప్టర్. ఓకే సార్. మరి నా సంగతి ఏంటి? పోరా అవతలకి. అన్నిటికీ బాధ్యత నాదేనంటావా? ఇలా చూడు, ముందుగా సంతకాలు అవని, ఆ తర్వాత సంగతి చూద్దాం. అయ్యను ఒప్పుకున్నాడు. ఫ్లాట్ డబ్బు కోసం ఇల్లు అమ్మేస్తానన్నాడు. డబ్బు డబ్బు అంతా డబ్బే. ఆ డబ్బుతో ఎవరినైనా ఆడించవచ్చు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీకు కావాల్సింది వస్తుందిలే, వెళ్ళు. ఏ మేస్త్రి, అరే నిన్నే మేస్త్రి. చేసింది చాలు, ఇక ఆపు. రేపు ఉదయం చేసుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు, ఇంటికి వెళ్ళు. నమో విష్ణు నమో విష్ణు నమో విష్ణు నమో విష్ణువే నమః. నమో విష్ణు నమో నమో విష్ణు నమో 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 విష్ణువే నమః. ఓం నమః. నమో 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 విష్ణు నమః. ఓం శుక్లాం వరదర్ నమో విష్ణువే నమః. ఓం నమో విష్ణువే నమః. నమో 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 విష్ణు నమః. ఓం ఓం నమో విష్ణువే నమః. ఇది ఒక సెన్సేషనల్ మర్డర్. నిన్న రాత్రి గోపాల్పూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కరుణా సింగ్ మర్మమైన రీతిలో చనిపోయారు. మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందించాలనుకుంటున్నాను. కరుణా సింగ్ పోలీస్ విభాగంలోనే ఎంతో పేరు పొందినవారు. సమీప కాలంలో ఆయన జార్ఖండ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు, కానీ పోలీసులు ఎంక్వైరీ నమో విష్ణు నమో విష్ణు నమో విష్ణు నమో విష్ణువే నమః. నమో విష్ణు నమో నమో విష్ణు నమో 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 విష్ణువే నమః. ఓం నమః. నమో 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 విష్ణు నమః. ఓం 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 నమో విష్ణువే నమః. నాన్న, ఏంటి సంగతే? రేపు మా అమ్మకి చెల్లికి అబ్దికం.
మీ కార్డ్. ఇలా రోడ్డు మధ్యన ఇస్తావా కార్డు? సరే, ఓపెన్ చేయి. ఈ పని నువ్వు చక్కగా కానీ మరో 2-3 రోజుల్లో ఇంకొకరు తిథి ఇవ్వాల్సి ఉంటుంది. అది నువ్వు చేసిన పాపానికి ప్రాయచిత్తం. ఇద్దరిని చంపేసి ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చావా? నీ చెల్లెలు కావాలని చంపలేదు, తోసాను, తను చచ్చిపోయా. నీ అబ్బరే! ఈ కేసుని తీవ్రంగా విచారించడం తర్వాత ఈ కోర్టు ఏ నిర్ణయానికి వచ్చిందంటే భారతీయ చట్ట ప్రకారం అది మామూలు ఇల్లు కాదు. కేవలం ఇటుకలు, సిమెంటు, ఇసుక వీటితో కట్టిన ఇల్లు కాదది. కట్టుకదలుగా ఉన్నాయే తప్ప వాళ్ళ దగ్గర సరైన పోరాడి పోరాడి నా కాళ్ళు అలసిపోయాయి. నేను సహనం వహించినందువల్ల రక్తం చిందించాల్సి వచ్చింది. నా చెల్లెలు గుండె కొట్టుకోవడం, మా అమ్మ పెట్టుకున్న కన్నీరు నాకు పెద్ద ఆయుధంలా మారింది. నాకు మరో దారి ఏది కనిపించకే నేను ఎందుకు తెగించాను. ఇంతకు మించి నాకు మరో దారి లేదు. కొత్తగా జన్మించబోయే వారికి నా జీవితం ఒక పాఠం అవుతుంది. ధైర్యం అనేది ఉంటే ఏవైనా సాధించగలం, ఆ భయాన్ని తరిమి కొట్టగలం. ఇలా చూడు బాబు, నా ఉద్యోగాన్ని వదిలేద్దాం అనుకుంటున్నా. ప్రతిరోజు నేను చచ్చి బతకటం నాకు ఇష్టం లేదు. అది కూడా కాకుండా నాకు అత్యాశ ఎక్కువ అవుతుంది. అందువలన నేను ఏదైనా ప్రాయచిత్తం వెతుకోవాలి అనుకుంటున్నానయ్యా. నేను నా కొడుకు చనిపోయినందువలన అది తట్టుకోలేక నా పెళ్ళం నా ఎదురుగుండేనే తగలబెట్టుకుంది. నాకు తెలిసినంత వరకు నేను ఒకటి చెప్పగలనయ్యా. సారీ, నువ్వు నిజంగానే సాధించావు. సారీ. థ్యాంక్ యూ సార్.